పక్క రాష్ట్రంలో మీరు బీసీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? మీకు ధైర్యం ఉన్నదా? కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినా నువ్వు? మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు ఉండదు, ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది. 200 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు? అక్కడ పోయి మాట్లాడేందుకు ఇక్కడ కేసు ఇప్పటికీ ఒక 5 కేసులు అయినాయి. 5 కేసులు 6 కేసులు అంటే మీరు మాట్లాడితే కేసు పెడతాం. హరీష్ రావు గారు మాట్లాడదు, కేటీఆర్ గారు మాట్లాడదు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఇది ప్రభుత్వమా? ఏంటి ప్రజల పాలన, రాక్షస పాలన? ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులకు మా ప్రభుత్వం మళ్ళీ పట్టాలు ఎక్కించగలిగింది. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నింటినీ కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,000 ఒక్క పైసా అప్పు పుట్టని, అప్పు తీసుకోలేని చట్టబద్ధంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రకంగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఈరోజు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని నేను వాళ్ళకి తెలియజేస్తా. పొలం కొనుక్కుంటే అందులో వచ్చి నువ్వు తొప్పుకుంటా అంట, దాన్ని అన్ని చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని మా అందరికి తెలిసిమే, దేని కొత్త విషయం కాదు. కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండ్ దేని మీద మీరు పెట్టారు చెప్పండి? సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు. మళ్ళీ అనుకున్నప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు చూడండి, అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది సూపర్ 6. దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్ ఏది? అదే అర్ధ దీపము, పావు దీపము, 1 సిలిండర్. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడా తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ప్రజలందరూ ప్రధానంగా రైతులు మాట్లాడేటువంటి మాట బాబు షూరిటీకి నో గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి ఈ బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 3,000 రూపాయల వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. కనీసం అదైనా ఎక్కడ మెన్షన్ చేస్తారంటే అది కూడా చెప్పలేదు. కాబట్టి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది ఈ బడ్జెట్. అంకెలే తప్ప అభివృద్ధి కానురానటువంటి బడ్జెట్ ప్రసంగం ఇది. బడ్జెట్ స్టార్ట్ చేసిన నుంచి కూడా చివరి దాకా ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని పొగడానికి సరిపోయింది తప్ప వాస్తవాలు ఎక్కడా కూడా అందులో ప్రతిబింబించాలి.